సిలిండర్ అమ్మినట్టు అవుతాయి 2014 వరకు. జయరామ్ గారు ఒక నిమిషం, మనకు ఒక ఎగ్జిట్ పోల్ వచ్చింది, ఇది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది, ఇండియా టుడే వాళ్ళది. ఇది ఎన్డీఏకి వచ్చి 2 లేదా 4 స్థానాలు రావచ్చు అని అంచనా వేసింది. మొత్తం తమిళనాడులో ఉన్నాయి 39 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇండియా కూటమికి 33 నుంచి 37 రావచ్చు అనేది. ఇతరులు 6 నుంచి 8. క్లియర్గా ఇతరులు అన్నప్పుడు బహుశా అక్కడున్న ప్రాంతీయ పార్టీలు అయి ఉండవచ్చు, లేదు ఇక్కడ ఎన్డీఏ క్లియర్గా బీజేపీ దాని మిత్రపక్షాలు ఎవరుంటే వాళ్ళు 2 లేదా 4 అంటే 2 నుంచి 4 మధ్య రావచ్చు. ఇండియా కూటమికి 33 నుంచి 37 మధ్య రావచ్చు. ఇతరులు 6 నుంచి 8. వివి రావు గారు, సార్ మనము అంటే తమిళనాడులో అన్నాదురై ఉన్నారు, చాలా అన్నామలై ప్రభావం చాలా బలంగా ఉండబోతున్నది అనేది వాస్తవానికి అన్నాదురై రాజకీయాల నుంచి అన్నామలై రాజకీయం వరకు తీసుకున్నప్పుడు దక్షిణ భారత రాజకీయాలకు ద్రవిడ రాజకీయాలకు భిన్నంగానే వెళుతున్నదా అని ఒక చర్చ జరిగింది. ఈ ఎగ్జిట్ పోల్ మనం ఎట్లా అర్థం చేసుకోవాలి వివిరావు గారు? వివిరావు గారు లేరు. జయరామ్ గారు అంటే మీకు తమిళనాడు రాజకీయాలు డిఫరెంట్గా ఉంటాయి. తమిళనాడు దక్షిణ భారతదేశం లోపల తమిళనాడు రాజకీయాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి అక్కడ ఉన్న 2 పార్టీలు డిఎంకే అన్నా డిఎంకే. అక్కడ కాంగ్రెస్ ఎందుకు మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అక్కడ పెద్ద ప్రభావం చూపించలేదు. బీజేపీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇక్కడ అన్నాదోరై నుంచి అన్నామలై ఒక పోలీస్ ఆఫీసర్. ఇక్కడ మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏ విధంగా చూస్తున్నామో అక్కడ అన్నామలైని కూడా ఆ విధంగా పోలీస్ ఆఫీసర్. తన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుందని ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ విషయంలో కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఉండేవి. ఇక్కడ మనకు జయరామ్ గారు CNN News 18లో కూడా ఎన్డీఏకి వచ్చి 1 నుంచి 3 స్థానాలు, ఇండియా కూటమి 36 నుంచి 39 స్థానాలు, బహుశా ఏఐడిఎంకేకు 2 అని వారి అంచనా ఉన్నది ఇక్కడ. అంటే ఇండియా కూటమికి ఎన్డీఏకు 1 నుంచి 3, ఇండియాకు 36 నుంచి 39, ఏఐడిఎంకే 2, ఇతరులు ఏం లేదు ఇక్కడ. మనకు ఇండియా టుడే CNN News 18 దాదాపుగా 2 దాదాపుగా కరెక్ట్ అవుతున్నాయి. బహుశా అంటే అక్కడ నరేంద్ర మోదీ ప్రభావము తక్కువనే ఉంది అనుకోవచ్చు తమిళనాడు పైన. బుచ్చన్న గారు, మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే నరేంద్ర మోడీ ప్రభావము ఎంటైర్ దక్షిణ భారతదేశం మీదనే తక్కువగా ఉంటారు. బీజేపీకి సంబంధించిన అంశాలు కానీ తీసుకున్న కార్యక్రమాలు కానీ దక్షిణ భారతదేశానికి ఇప్పటి వరకు ఉపయోగపడింది ఏ ఒక్కటి లేదు. ఇది నిఖచ్చితంగా చెప్పాలంటే తమిళనాడులో దాని ప్రభావము ఉంటుందని నేను అసలే అనుకోవడం లేదు. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు ద్రవిడ రాజకీయాల పాటు దక్షిణ భారతదేశం రాజకీయాలు దక్కన్ రాజకీయాలు అన్నిటి మనం అబ్జర్వ్ చేసినట్టు అయితే బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మైనారిటీస్ కావచ్చు, ఎస్సీలు కావచ్చు, దళితులు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఇక్కడ రకరకాలుగా పోలరైజేషన్ అయినప్పుడు దీన్ని బీజేపీని కొంత వ్యతిరేకించే దశగానే ఉంటుంది తప్పితే బీజేపీని ఇమీడియట్ గా ఓన్ చేసే విధంగా మాత్రం ఉండదు. కాంగ్రెస్ ను ఓన్ చేసుకున్నంత ఈజీగా బీజేపీని ఓన్ చేసుకోవడానికి భయాందోళనలకు గురవుతారు. మొన్న జరిగిన మణిపూర్ ఇన్సిడెంట్ తర్వాత దక్షిణ భారతదేశం లోపల బీజేపీకి అంత పెద్ద స్థానం ఉంటుందని మాత్రం నేను అనుకోవటం లేదు. తమిళనాడు రాజకీయాలలో వాస్తవానికి జయలలిత మరణం తర్వాత భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో ఏఐడిఎంకే ద్వారా ఎడప్పాడి పళనిస్వామి, పన్నీరు సెల్వం వీరిని ఆధారంగా చేసుకొని బీజేపీ నిలబడాలని బలంగా భావించింది. కానీ బహుశా అక్కడ ఈసారి ఓట్లు లేదా సీట్లు ఈ 2 పెరుగుతాయి తమిళనాడులో. తమిళనాడు పైన దృష్టి కూడా బీజేపీకి ఎక్కువ ఉన్నది. నరేంద్ర మోదీ అక్కడ రోడ్ షోలో పాల్గొనడము, సభలు, సమావేశాలు, ఒక రకమైన వాతావరణం క్రియేట్ అయింది. అన్నమలై కూడా యాత్ర చేయడము, ఆయన పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఈసారి దాని పక్క నియోజకవర్గాల పైన కూడా ప్రభావం ఉండబోతున్న చర్చ కూడా జరిగింది. కానీ ఎందుకో ఎగ్జిట్ పోల్ అది నిజం కావచ్చు కాకపోవచ్చు ముందే అనుకున్నాం మనం. కాకపోతే మనం ఇక్కడ గమనించాల్సింది జయరామ్ గారు, 2019 ఎగ్జిట్ పోల్స్లో ఇండియా టుడే వాళ్ళు చెప్పింది, ఆ రోజు ఇండియా టుడే 2014లో చెప్పిన దానికి ఇండియా టుడే వాళ్ళు 272 ఎన్డీఏకి రావచ్చు అన్నారు, 336 వచ్చినాయి. ఎన్డీఏ 2019లో వాళ్ళు ఎన్డీఏకి చెప్పింది
339, 365 అన్నారు. 352 స్థానాలు వచ్చినాయి. అంటే దాదాపుగా కొంత కుడి ఎడమ దగ్గర దగ్గర ఉన్నదని అనిపిస్తున్నది. ఇక CNN విషయంలో ఇది 2019, 2014లో వీటికి సంబంధించింది మనకు డాటా అవైలబుల్గా లేదు, లేవు కనుక. కాకపోతే ఇండియా టుడేది మాత్రం 2 సందర్భాలలో దగ్గర దగ్గరగా ఉన్నది. 2014లోను 2019లో దగ్గర దగ్గర కనబడుతున్నది. ఈ కనబడడాన్ని బట్టి చూస్తే కనుక బహుశా తమిళనాడులో ఈ ప్రభావం ఉన్నదంటే కొంత మనకి, ఎందుకంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాలలో మునుపటి కంటే ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి. ఏ 5-10 మందిని కలిపినా సరే ఈసారి నరేంద్ర మోదీకి అని అనుకుంటున్నామనే ఒక చర్చ రావడం, కొత్త తరం ఓటర్లు, దీంతో పాటుగా దక్షిణ భారతదేశంలో నరేంద్ర మోదీ ప్రభావం చాలా బలంగా ఉండబోతున్నది. వారు మిషన్ మోదీ పేరుతో 50 లోక్సభ నియోజకవర్గాలు గెలవాలనే ఒక టార్గెట్ను కూడా పెట్టుకున్నారు. సరే, ఆ టార్గెట్ ఎట్లా ఉన్నా సరే దాన్ని రీచ్ అవుతున్నారా లేదంటే మన చేతిలో ఇప్పటికి వచ్చింది కేవలం 2 సంస్థలు చేసిన సర్వే మాత్రమే వచ్చింది. అందులో ఇండియా కూటమికే ఎక్కున్నది. బహుశా స్టాలిన్ ప్రభావం చాలా బలంగా కనబడుతున్నది, స్టాలిన్ ఎఫెక్ట్. మరి జయరాం గారు, ఇక్కడ స్టాలిన్ ప్రభావం ఉండొచ్చా లేదా రాహుల్ గాంధీ యాత్ర ప్రభావం కూడా ఉండొచ్చు అని అనుకోవచ్చు? ఇక్కడ డెఫినెట్ గా స్టాలిన్ ప్రభావం ఉంటుంది, రాహుల్ గాంధీ యాత్ర ప్రభావం ఉంటుంది. స్టాలిన్ ప్రభావం ఎందుకు ఉంటుందంటే ఆయన మొదటి నుంచి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా డే బై డేగా ప్రజలకు దగ్గర అవుతున్నారు. అక్కడ వరదలు వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే బస్సుకు సంబంధించిన విషయాలు, ఇప్పుడు మన దగ్గర ఉచిత బస్సు ప్రవేశపెట్టాము, ఆయన మనకంటే ముందు ఉచితంగా స్త్రీలకు బస్సు ప్రవేశపెట్టేశారు. అన్నా క్యాంటీన్, అక్కడ ఏదైతే క్యాంటీన్, అన్నా క్యాంటీన్, అక్కడ క్యాంటీన్ అనే దాన్ని గవర్నమెంట్ క్యాంటీన్ అయితే ఏదైతే రన్ చేస్తుందో, జయలలిత పేరు మీద క్యాంటీన్ రన్ చేస్తే ఆ క్యాంటీన్ పేరు మీద ఆమె పేరును తొలగించకుండా క్యాంటీన్ రన్ చేశారు. ఆయనకు అక్కడ చాలా ప్లస్ పాయింట్. ఆయన ఎప్పుడు కూడా అక్కడ జనరల్ గా ఒక పార్టీ అధినేత పోయిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన విషయాలు కానీ, లేదా ఆ పార్టీ అధికారంలోకి వెళ్ళిపోతే దాన్ని ఆ చరిత్రను తుడిచేయాలని ట్రై చేస్తారు. కానీ ఇక్కడ దానికి భిన్నంగా స్టాలిన్ ఏం చేశాడంటే, జయలలితమ్మ ఏదైతే ప్రవేశపెట్టేసిందో క్యాంటీన్స్ ను ఆమె పేరు మీద అలానే ఆమె ఫోటో పెట్టేసి దాన్ని కంటిన్యూ చేయడం మొదలు పెట్టారు సార్. దాని మీద ఆ విధంగా తనకు ఒక ఫ్యాన్, అంటే ఫిమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా పెరిగింది. ఎట్లాంటి బేసుజాలు లేకుండా, ఎలాంటి అరమరికలు లేకుండా, అంతకుముందు రెండు పార్టీల మధ్య జరిగిన ఇబ్బందులను కూడా ఆయన దృష్టిలో పెట్టుకోకుండా ఇదన్నీ చేసినట్టుగానే ప్రజలకు ఇంకా దగ్గరగా అయిపోయారు. మరొక అంశం వచ్చేసి మురికివాడలో నడుచుకుంటూ ప్రయాణం చేయటం కావచ్చు. స్టాలిన్ ఎప్పుడైనా కూడా మన కార్లలో వీళ్ళల్లో చాలా తక్కువగా ప్రయాణం చేస్తుంటాడు. బస్సులలో మురికివాడలో ప్రయాణం చేసేటప్పుడు మాత్రం నడుచుకుంటూనే ప్రయాణం చేస్తుంటాడు. సో ఇలాంటి ప్రత్యేకమైన చరిష్మాను క్రియేట్ చేసుకోవడం, ఆ విధంగానే మళ్ళీ రాహుల్ కూడా అక్కడ యాత్ర మొదలు పెట్టడము, రాహుల్ సభలకు కూడా అక్కడ చాలా క్లియర్ గా ఉండడం, పిల్లలతోని, అమ్మాయిలతోని, కాలేజ్ అమ్మాయిలతోని తను మమేకమై వాళ్ళతోని చర్చలలో పాల్గొనటము, యూనివర్సిటీస్లలో పాల్గొనటం, ఇవన్నీ చాలా క్లియర్, దగ్గరగా, అంటే ప్రజలకు దగ్గరగా పోవడానికి మేము మాత్రమే ప్రజలకు దగ్గరగా ఉన్నామన్న దాన్ని ఒకటి ప్రజలకు ఆ ధైర్యాన్ని, భరోసాను కల్పించారు. ఇదే ధైర్యాన్ని, భరోసాను ఎందుకు బీజేపీ కల్పించలేకపోయింది అంటే, ఇక్కడ జనరల్ గా ఈ ద్రావిడ ఉద్యమాలు కానీ, లేకపోతే ద్రావిడ సంబంధించిన ఈ పార్టీల విషయంలో కానీ, ద్రావిడ అంటే ఇది ఒక దక్షిణ భారతదేశంలో ఉన్న కానీ ఇవన్నీ ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి మనకు 2014, 2019 నుంచి నరేంద్ర మోదీ ప్రభావం వల్ల కావచ్చు, లేకపోతే కనుక రాహుల్ గాంధీ 2014 లోక్సభ ఎన్నికలకు 2019కి ఇవాళకి 2024 నాటికి రాహుల్ గాంధీ ప్రభావం పెరిగింది. ఎందుకంటే ఆయన పైన సెటైర్లు వేసేవారు, రాహుల్ గాంధీ పైన నానా రకాల కామెంట్లు వచ్చినాయి. కానీ ఇవాళ రాహుల్ గాంధీ ఒక సీరియస్ ప్లేయర్గా కనబడుతున్నారు. ఆయన భారత్ జోడో యాత్ర చేయడం ఒక అంశం, రెండవది మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వారు కామెంట్లు చేయడం, ప్రధానంగా కుల సమస్యను తెరపైకి తీసుకొని రావడం, జాతీయ స్థాయిలో కులగణన చేస్తామని చెప్పడం వలన దక్షిణ భారతదేశంలో కుల చైతన్యం ఉన్నది.
ఇక్కడ కొంత లెఫ్ట్ ప్రభావం కూడా ఉంటుంది. ఉత్తర భారతదేశంలో బీసీలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన చైతన్యం ఒకనొక ఉత్తరప్రదేశ్లో కొంత బలంగా కనబడుతుంది. ఆ తర్వాత మిగతా రాష్ట్రాల్లో అంతగా ఉండదు. బీసీ నాయకత్వాలు వచ్చినట్లు మనం భావిస్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్తున్న కొద్దీ అవి కొంత భిన్నంగా కనబడతాయి. కాకపోతే రాహుల్ గాంధీ ప్రభావం వలన ఈసారి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని, ఇండియా కూటమిని లీడ్ చేస్తున్నారు కాబట్టి ఆ మేరకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అనే ఒక భావన కూడా ఉన్నది. అట్లా కూడా దీన్ని